మనం ఏం చేయొచ్చు, కార్తీక పౌర్ణమి నాడు వాకిట్లో చక్కగా ఇంత పొడుగాటి దీపారాధన కుందిని వెలిగించి ఆవు నెయ్యి పోసి, నెయ్యి పోసిన తర్వాత ఒత్తులు వేసి, ఎప్పుడునండి మొదట ఒత్తులు వేసి తర్వాత నెయ్యి, నూనె పోయకూడదు. నిండుగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు. మొదట ఆజ్యం నింపి దాంట్లో అప్పుడు ఒత్తులు వేసుకోవాలి. ఈ ఒత్తుల్ని అప్పటికప్పుడు వేస్తే ఒక్కొక్కసారి వెలగవండి, కొరుక్కుపోయినట్టు అయిపోతాయి. దానికి ఏం చేయాలి అసలు ఈ కార్తీక మాసం అంతా కూడా మనం ఒత్తుల్ని ఏదైనా ఒక డబ్బాలో పెట్టి చక్కగా ఆవు నెయ్యో, నెయ్యి కొంచెం కరగనిచ్చి పోయటమో, లేకపోతే నూనె పోసి ఒత్తుల్ని నానబెడితే చక్కగా నిలబడి కాలుతాయి, ఆహుతి కూడా అవుతాయి, వెలుగుతాయి ముందు వెంటనే. మనం ఏం లేదు, కొసలు మలిపి వేసేసుకోవడమే. నూనెలోంచి తీర నూనె బాగా నిండుగా పోయకూడదు, తడిసేలాగా పోయాలి. ఎక్స్ట్రా ఉన్న నెయ్యి అవి నానిపోయాక ఎక్స్ట్రా ఉన్న నెయ్యిను నూనెను వంచేసుకుని మన పెద్ద డబ్బాలో పోసేసుకుంటే ఈ నూనెతో లేదా నేతితో తడిసిన ఒత్తులు చక్కగా వెలుగుతాయి. మనం 365 ఒత్తులు వెలిగించేటప్పుడు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తే చక్కగా వెలుగుతాయి.